రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది కదా, చూసారా? చూసాను బ్రో. ఎలా అనిపించింది బ్రో? సూపర్ గా అనిపించింది బ్రో. ఏం నచ్చింది మీకు టీజర్ లో? ట్రేజర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే ఆయన ఫిట్నెస్, ఆయన ఫైటింగ్స్ కానీ, తర్వాత ఆయన లుక్, మళ్ళీ రామ్ చరణ్ అన్న చాలా వరకు అంటే చాలా సినిమా చేశారు కానీ ఇందులో కొంచెం డిఫరెంట్ గా చాలా వరకు ఆయన హ్యాండ్సప్ గా నడవడం, ఆయన స్టైల్ డిఫెన్స్ చాలా వరకు అంటే క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే కొంచెం డిఫరెంట్, వేరేలా. అంటే ఒక ఐఏఎస్ పాత్ర ఒక అంటున్నారు, కొంతమంది కామన్ మ్యాన్ అంటున్నారు. ఓకే, ఎలా క్యారెక్టర్ పరంగా అంటే ఆయనకి చాలా వరకు బాగుంటుంది బ్రో. అంటే ఇప్పుడు క్యారెక్టర్ పరంగా చూసుకుంటే కంటైనర్ అంటే స్టోరీ కంటైనర్ కూడా బాగుండాలి. దాన్ని బట్టి రామ్ చరణ్ అన్న చాలా వరకు క్రేజ్ అనేది అంటే పెరుగుతుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎలా అనిపించినాయి మీకు ఆ సాంగ్స్? బాగానే ఉన్నాయి. అంటే ఊర్లో కూడా చాలా వరకు ఆ సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదే విధంగా ఈ గేమ్ చేంజర్ కూడా చాలా వరకు ఎదుగుతుంది అనేసి నా ఆశ. అంటే లేట్ అయినా కానీ మంచి టీజర్ అయితే రిలీజ్ చేశారంట. ట్రేజర్ అయితే నిజం బ్రో, చాలా బాగుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఈసారి బాక్స్ బద్దలు కొడతాది అనేసి నా అభిప్రాయం. అంటే ఇప్పుడు పుష్ప ట్రైలర్ వచ్చింది, గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది, రెండు చూసారు కదా, ఏది బాగా అనిపించింది మీకు? బ్రో నాకు ఏది బాగా అనిపించింది, రెండు బాగానే అనిపించాయి బ్రో. ట్రైలర్ కూడా బాగానే అనిపించింది. జస్ట్ ట్రేజర్ కాబట్టి అంటే ఆ విలన్ మస్తు విలన్ దింపినది ఇందులో గేమ్ చేంజర్ లో. విలన్ కూడా సూపర్ విలన్ బ్రో. ఆ విలన్ అయితే మరి చెప్పక్కర్లే. అంటే ఇప్పుడు ఈ రెండు సినిమాలు మాక్సిమం సంక్రాంతికి వస్తున్నాయి. అంటే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? విన్నరు చూస్తే కదా బ్రో తెలిసేది. ఆ స్టోరీ బాగుందా, ఈ స్టోరీ బాగుందా అనేసి వాళ్ళిద్దరి మధ్య నుండి అప్పుడే చెప్పలేము కదా. వెళ్ళి సినిమా చూసాక ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందని పోటీగా మనం చెప్పగలం. వాల్తేరు వీరసింహారెడ్డి రెండే ఎలా ఉంది అని ముందు ట్రోల్ చేశారు. చెప్పలేమన్నా అంటే తర్వాత సినిమా చూసిన తర్వాత మళ్ళా వచ్చి చెప్పగానే బ్రో రెండిట్లోనా అంటే వాల్తేరు వీరయ్య. అందుకంటే మాస్ క్రేజ్ చాలా వరకు బాగుంది, కామెడీ అన్ని ఉన్నాయి. అంటే వీరసింహారెడ్డి కూడా బాగుంది, కాకపోతే ఎక్కువ అంటే మాస్ అంటే యాక్షన్ మూవీలా ఉంటుంది. ఎక్కువ సాడ్ గా ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకనిసి అది కొంచెం డౌన్ అయింది. ఇది కొంచెం అలాగని వాళ్ళ కెరియర్ లో అంటే వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప కాదని చెప్పడం లేదు. ఇద్దరు స్టోరీ వైజ్ స్టోరీ చెప్పాలంటే సినిమా ప్రకారంగా స్టోరీ ఓన్లీ స్టోరీ ఇప్పటికే చెప్తున్నా. ఎప్పటికైనా చాలా మంది ట్రోల్ చేశారు నాకు కూడా. ఎందుకంటే మీరు హీరోలకి తక్కువ అంచనా వేస్తున్నా. నేను ఏ హీరోలకి తక్కువ అంచనా, ప్రతి హీరోలకి సమానం చూస్తా. కానీ ప్రతి హీరోలకి స్టోరీ బట్టి, కంటైనర్ బట్టి, సినిమా బట్టి నేను చెప్తా, అంతవరకే. మొత్తానికైతే గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేస్తున్నారా? చేస్తున్నాను బ్రో. నేను చాలా మంది వెయిట్ చేస్తున్నాను గేమ్ చేంజర్ కోసం. బ్లాక్ బస్టర్ అవుద్దా? అవుద్ది బ్రో, పక్కా అవుద్ది. ఒకవేళ ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు గేమ్ చేంజర్? నాకు గేమ్ చేంజర్ బట్టి చేస్తారు బ్రో. అంటే సినిమా బట్టి, సినిమా కానీ కంటైనర్ కానీ బాగుంది అనుకో, అంటే స్టోరీ ప్రకారంగా చాలా బాగుందంటే కనీసం 1000 కోట్లు దాటుతాయి. ఇప్పుడే దేవర కలెక్షన్ వచ్చినట్టుగా వస్తుంది. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.